హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆర్ట్ స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 74 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? తండ్రిని చూసి ఏమైందో అనుకుంటూ, ఏమైంది డాడీ, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అడిగింది శాలిని. అమ్మ, సాత్విక్ ని వదిలేశారు కానీ అన్నాడు. చెప్పు డాడీ, ఏమైంది సాత్విక్ కు? భయపడుతూ అడిగింది శాలిని. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అన్నాడు. ప్లీజ్ డాడ్, ఏమైంది తనకి? తన కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి శాలినికి. ఎంతైనా ఫ్రెండ్ కదా. అది కాక తన తండ్రి ఫీల్డ్ లో మర్డర్స్ అవన్నీ చూస్తూ ఉంటుంది. దాంతో ఇంకా భయం వేసింది శాలినికి. చిల్లర నకులు కిడ్నాప్ చేశారు, వదిలేశారు కానీ. అబ్బా చెప్పండి డాడీ అంటుంది. బాగా కుట్టారమ్మా అన్నాడు గంగూబాయ్. అదేంటి, మీరు ఇన్వాల్వ్ అయ్యాక కూడా సాత్విక్ ని అలా ఎలా కొడతారు? అసలు కిడ్నాప్ చేసింది ఎవరు అడిగింది. ఇదే ఏరియాలో చిల్లర రౌడీలు, అసలు చంపేవారే. నేను ఫోన్ చేశాక వదిలేశారు. అయ్యో డాడీ, పాపం సాత్విక్ చాలా గాయపడ్డా. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో. మనం ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అంటుండగా, తప్పకుండా, సాత్విక్ వాళ్ళు ఉషా గారి ఇంట్లోనే ఉన్నారంట. పాపం, రేపు మార్నింగ్ వెళ్ళి చూసొద్దాం బేబీ అన్నాడు గంగూబాయ్. ఏటో ఒక నిజమైన డాక్టర్ కి దొంగ కట్టు కట్టడం అనేది నా జీవితంలోనే మర్చిపోలేని మధురానుభూతి అంటూ సాత్విక్ తలకి ప్లాస్టర్ చుడుతున్నాడు శాస్త్రి. పప్పి నవ్వుతుంది వాళ్ళిద్దరిని చూసి. కోపంగా చూస్తాడు సాత్విక్ శాస్త్రిని. భయ్యా, ఈ డాక్టరు అదో రకంగా చూస్తున్నాడు, ఏదైనా ఇంజెక్షన్ చెయ్యమంటావా అంటాడు శాస్త్రి. రేయ్, మెడలో సెటెస్కోప్, వంటిపైన వైట్ కోటు ఉందని రెచ్చిపోకు అన్నాడు జై. వాళ్ళకి కొద్ది దూరంలో చైర్పై కూర్చొని ఫోన్ చూసుకుంటూ. పప్పి జై పైన కూర్చొని చూస్తూ చాక్లెట్లు తింటూ మధ్య మధ్యలో శాస్త్రికి డైరెక్షన్ ఇస్తుంది. అలా కట్టు, ఇలా కట్టు అని. ఇదేదో డ్రెస్సింగ్ హాస్పిటల్లోనే చేయించుకునేవాణ్ణి కదా అంటాడు సాత్విక్ వాళ్ళిద్దరిని అలా చూస్తూ, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ భయంగా. డ్రెస్సింగ్ చేసేవాళ్ళు నీకు ఇంజ్యూరీస్ లేవు అంటారు, ఏం సమాధానం చెప్తావు అన్నాడు జై. అప్పుడు నువ్వు దొంగ డాక్టర్ అవుతావు అంటూ నవ్వాడు శాస్త్రి. ఇరిటేట్ చెయ్యకు, ఒక చెయ్యికి తలకే కదా, ఇంకా కాలుకు మాత్రం వద్దు జై, నేను నటించలేను అంటాడు సాత్విక్. నో, కాలుకేమొద్దు అన్నాడు జై. కాలుకు కూడా ఉంటే సీన్ పండుతుంది భయ్యా అన్నాడు శాస్త్రి. సీన్ పండుతుందో లేదో కానీ నిన్ను చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది అన్నాడు సాత్విక్. మా శాలిని సిస్టర్ వచ్చి అన్ని ఆర్పేస్తుంది అంటూ చెంపపై గిల్లాడు శాస్త్రి. అబ్బా అంటూ అరిచాడు సాత్విక్. బావా, ఇవన్నీ చూసి శాలిని పడిపోతుందా డౌట్ వ్యక్తం చేసింది. పడకపోతే వీడు పడేయాలి అన్నాడు జై. ఒకవేళ పడకపోతే డౌట్ వ్యక్తం చేశాడు శాస్త్రి. అది పడకపోతే జై నన్ను పైనుంచి పడేస్తాడు అనుకున్నాడు సాత్విక్. ఇన్సైడ్ లో, అవుట్ సైడ్ లో అంత ధైర్యం లేదు కదా పాపం. మరి అత్తమామని ఎలా మేనేజ్ చేస్తావు అని మెడ చుట్టూ చెయ్యి వేసి అడిగింది పప్పి. అది చెప్పాలంటే నువ్వు కాస్త దగ్గరికి రావాలి అన్నాడు. ఇది మన బెడ్రూమ్ కాదు అంటుంది మెల్లిగా పప్పి. సరే దూరం జరుగు అన్నాడు జై. నో అని అరిచి, ఏయ్ మీరిద్దరు కళ్ళు మూసుకోండి అంటుంది పప్పి. ఎందుకు మూసుకోవాలి గట్టిగా అరిచాడు సాత్విక్. మూసుకోబయ్యా, ఇది వాళ్ళ ఫ్లాటే, లేకపోతే కళ్ళకు కూడా ప్లాస్టర్ వేసేస్తా అన్నాడు శాస్త్రి. బెదిరించకు నన్ను అంటూ పైకి లేచాడు సాత్విక్. భయ్యా, సాత్విక్ మన మాట వినట్లేదు అన్నాడు శాస్త్రి. వినకపోతే వినేలా చేస్తాను లేరా అన్నాడు జై. సరే మూసుకుంటాను అంటూ శాస్త్రి వైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు సాత్విక్ కోపాన్ని దిగమింగుకుంటూ. శాస్త్రి కూడా మూసుకున్నాడు. పప్పి గట్టిగా కిస్ చేసి వదిలేసింది జైని. మరీ నాటిగా తయారయ్యావు అని పప్పిని అని పైకి లేచి ఇక వెళ్దామా అన్నాడు జై. ఇక నలుగురు బయలుదేరారు ఉషా ఇంటికి. గంగూబాయ్, శాలిని ఉషా ఇంటికి వస్తారు. శ్రీనివాస్ వాళ్ళని రిసీవ్ చేసుకొని సాత్విక్ రూమ్ కి తీసుకెళ్తారు. సాత్విక్ చెయ్యికి తలకి కట్టుతో పడుకున్నాడు అమ్మా అయ్యా అంటూ.
ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ బాబు అడిగాడు గంగూబాయ్. పక్కనే ఉన్న శాలిని కంగారుగా చూసింది. ఇట్స్ ఓకే అంకుల్, ఇప్పుడు బెటర్ గానే ఉన్నాను. కానీ బాగా కొట్టారు కారణం లేకుండా అన్నాడు సాత్విక్. బాధ అనిపించింది శాలినికి. కానీ ఎందుకు అని అడిగింది. ఏవో పాత కక్షలు ఉన్నాయేమో అన్నాడు గంగూబాయ్. సైలెంట్ గా ఉన్నాడు సాత్విక్. చెప్పు సాత్విక్, ఎందుకు కొట్టారు, కారణం ఏంటి? వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా? డాడీ, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే కదా, మీరైనా ఏదైనా చెయ్యండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటుంది. అమ్మా, నువ్వు మాట్లాడాల్సిన మాట కాదు. సరే, నేను వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతాను, నువ్వు సాత్విక్ తో మాట్లాడుతూ ఉండు అంటూ బయటికి వెళ్ళిపోయాడు గంగూబాయ్. హాల్లో శ్రీనివాస్, సంధ్య, ఉషా, దర్శన్, ఆ పక్కనే సూర్యమ్మ కూడా ఉన్నారు. సూర్యమ్మ గంగూబాయిని చూడగానే, వచ్చారా బాబు? చూశారా రౌడీ ఎదవలు ఎంత పని చేశారో? నా మనవడిని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారు. వాళ్ళ చేతులు వాచిపోను, వాళ్ళ కాళ్ళు విరిగిపోను, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్ట, వాళ్ళ చెవుల్లో సీసం పొయ్య. మాకు పట్టిన గతి వాళ్లకు కూడా పట్టని, ఇలా శాపనార్థుల్లో పెట్టడం మొదలు పెట్టి సూర్యమ్మ. నవ్వాలో ఏడవాలో తెలియలేదు గంగూబాయికి. ఎందుకంటే అవి ఇండైరెక్ట్ గా తనకే వస్తున్నాయి కాబట్టి. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో నిజంగా నీకు తెలియదా సాత్విక్? అడిగింది శాలిని. తెలుసు శాలిని అన్నాడు తలదించుకొని. ఎవరు? నీకు పిచ్చా? తెలిసి కూడా అతని పేరు ఎందుకు బయట పెట్టట్లేదు? కోపంగా అడిగింది శాలిని. ఎలా బయట పెట్టగలడు శాలిని? ఎంతైనా ప్రేమించిన వ్యక్తి కదా. పప్పి లోపలికి వచ్చి పాత సినిమా హీరోయిన్ లాగా లాక్ చేస్తూ అడిగింది శాలినిని. ఇతను ప్రేమించింది నిన్ను కదా, అంటే నువ్వే కిడ్నాప్ చేయించావా, లేక జేయి అంటూ ఆగిపోయింది శాలిని. అమ్మో, దీనికి ఇలా అర్థమైందా? పప్పి, నువ్వు పర్ఫార్మెన్స్ సరిగ్గా చెయ్యి అనుకుంటూ. కాదు శాలిని, ఎవరో ఒక అతను సాత్విక్ బావ ఇష్టపడ్డ అమ్మాయిని అతను కూడా ప్రేమిస్తున్నాడంట. బావ ఆ అమ్మాయిని ఏదో రెస్టారెంట్ లో వెళ్లి కలిశాడని ఆ వ్యక్తి పగబట్టి సాత్విక్ బావని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడు అంటుంది పప్పి. అవునా? ఆశ్చర్యంగా నోరు తెరిచి సాత్విక్, ఎవరు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి? ఆ వ్యక్తి ఎవరు అంది శాలిని. పప్పి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు సాత్విక్. ఓకే బావా, టేక్ రెస్ట్ అంటూ బయటికి వెళ్ళిపోయింది పప్పి. వదిలేయ్, టేక్ ఇట్ ఈజీ, ఇప్పుడు నాకు ఏం కాలేదు కదా అంటాడు సాత్విక్. అది కాదు సాత్విక్, ఆ వ్యక్తి ఎవరో చెప్పు. నేను మా డాడీకి చెప్పి అనగానే ఆ వ్యక్తి పేరు మాధవ్, అంతకంటే నేనేమి చెప్పలేను, ఇక నన్ను అడక్కు అన్నాడు సాత్విక్. ఓకే సాత్విక్, పేరు చెప్పావు కదా, మా డాడీకి చెప్పి అంటూ ఆగిపోయింది శాలిని. తనేమి విన్నదో రివైండ్ చేసుకుంటూ వెంటనే తిరిగి సాత్విక్ ని చూస్తుంది. సాత్విక్ సైలెంట్ గా తలదించుకున్నాడు. ఇక అక్కడ ఉండలేక బయటికి వచ్చేస్తుంది శాలిని. తను ఏం విన్నదో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ. బావా బావా, నువ్వు చెప్పమన్నట్టు చెప్పేశాను అంటుంది పైకి వెళ్ళిన పప్పి హ్యాపీగా చిందులు వేస్తూ. చేశారా అండి, పెంట పెంట చేశారా అడుగుతాడు శాస్త్రి. రే శాస్త్రి, నేను చేసింది పర్ఫార్మెన్స్, ఈ పప్పిని తక్కువ అంచనా వెయ్యకు అంటుంది పప్పి. ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ చేసి శాలినికి వేరేది అర్థమైందనుకో, నీకు డివోర్స్ ఇచ్చి తననే పెళ్లి చేసుకుంటా అన్నాడు జై. మీరు ఇస్తానంటే నేను ఇవ్వొద్దు అంది పప్పి కోపంగా. ఇవ్వకు, సెకండ్ సెటప్ లాగా పెట్టుకుంటా అన్నాడు జై రెచ్చగొట్టాడు. నువ్వు పెట్టుకుంటే ఇంటి ముందు ధర్నా చేస్తా, మీడియాకి చెప్తా, పరువు తీసేసి ఈ జయరాం గారిని జైల్లో పంపి ఈ పప్పి ఏంటో నిరూపించుకుంటా. ఈ జన్మకే కాదు, నెక్స్ట్ 6 జన్మలకు కూడా రిజర్వేషన్ మర్చిపోకు అంటూ తన కడుపులో ఉన్నది మొత్తం కక్కేసింది పప్పి, భయం అనే మాట మర్చిపోయి. ఇక కింద హాల్లో కత్తులు కటార్లతోనే కాదు, మాటలతో కూడా చంపొచ్చునని మొదటిసారి గంగూబాయికి అనుభవంతో పాటు
కళ్ళల్లోంచి కన్నీళ్లు, చెవుల్లోంచి రక్తం కూడా వచ్చేశాయి సూరమ్మ శాపనార్థాలకు. అబ్బా అత్తమ్మ ఊరుకో, ఇప్పుడు ఎన్ని తిట్టినా ఆ ఎదవలు బాగుపడతారా ఏంటి అంటూ చెయ్యి గంగూబాయి వైపు పెట్టి చూపించి అడిగాడు శ్రీనివాస్. ఈయన తెలిసి చేశాడో తెలియక చేశాడా అనుకుంటూ ఇక బయలుదేరుతానండి అన్నాడు గంగూబాయ్ ఆవిడ నోటికి తాళలేక. అయ్యో అప్పుడే వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా అన్నయ్య గారు, ఉండండి కాఫీ ఇస్తాను అంటుంది సంధ్య. అతను వాళ్ళ శ్రేయోభిలాషి అంటూ ఇక పొంగిపోయాడు. అబ్బా వీళ్ళెంత మంచి వాళ్ళు, ఇంత మంచి వాళ్ళ ఇంటి కోడలు నా కూతురు కాబోతుంది, ఇంతకంటే ఏం కావాలి నాకు అనుకుంటూ సంతోషపడి మరొకసారి వస్తానమ్మా అంటూ శాలినిని పిలిచాడు. శాలిని బయటికి వస్తుంది. నేను పప్పి జైతో మాట్లాడి వస్తాను అంటూ వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండానే పైకి వెళ్తుంది. ఇక చేసేది లేక గంగూబాయ్ కూర్చుంటాడు. నేను కాఫీ తెస్తాను అన్నయ్య అంటూ కిచెన్ లోకి వెళ్ళింది సంధ్య. పైకి వెళ్ళిన శాలిని బాల్కనీలో పప్పి, జై, శాస్త్రి మాట్లాడుతూ కనిపిస్తారు. సీరియస్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటిది అని అడుగుతుంది. ఇది బాల్కనీ అంటాడు శాస్త్రి. నువ్వు నోరు మూసుకో శాస్త్రి అని. ఏంటి జై, నాతో గేమ్ ప్లే చేస్తున్నావా సీరియస్ గా అడిగింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు జై. మరి సాత్విక్ ని కిడ్నాప్ చేసింది నువ్వే కదా అడిగింది. వాట్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావు, నీకు పిచ్చి పట్టిందా? సాత్విక్ ని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను, ఇంత ఫూలిష్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు పైకి లేచి కోపంగా జై. వెంటనే కాస్త తడబడి మరి సాత్విక్ ఏంటి, మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటుంది శాలిని. ఓ అదే, తలకి దెబ్బ తగిలింది కదా అందుకు మాట్లాడుతున్నాడేమో. నా పేరు చెప్తున్నాడా కిడ్నాప్ చేశానని అడుగుతాడు ఏమీ తెలియనట్టే జై. అదేం లేదు, కానీ కొత్తగా మాట్లాడుతున్నాడు, గాయం తాలూకు ప్రభావం అయితే కాదు కదా అంటూ చీరలో కూర్చుంది ఏదో ఆలోచిస్తూ శాలిని. ఆల్ రైట్ శాలిని, ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, వదిలి, ఒకవేళ బావ కిడ్నాప్ చేస్తే తన పేరు చెప్తాడు కదా అంటుంది పప్పి. అంది ఏదో ఆలోచిస్తూ. అప్పుడే రుక్మిణి వచ్చి సాత్విక్ బాబు శాలినమ్మను పిలుస్తున్నాడమ్మా అంటూ చెప్తుంది పప్పికి. ఓకే వస్తున్నా అంటూ తనని పంపించి శాలిని సాత్విక్ పిలుస్తున్నాడంట అంటూ ముసిముసిగా నవ్వుతుంది పప్పి. కోపంగా చూస్తూ కిందికి వెళ్తుంది శాలిని. నెక్స్ట్ ఏం జరుగుతుంది బావా, కుతూహలంగా అడుగుతుంది పప్పి జైని. నాకేం తెలుసు, వెళ్ళి గ్యారంటీగా వాణ్ణి తిట్టిపోస్తుంది అనిపిస్తుంది అంటూ రండి కిందికి వెళ్దాం అని ముగ్గురు కిందికి వస్తారు. శాలిని సాత్విక్ రూమ్ లోకి వెళ్తుంది బాగా తిట్టడానికి. నోరు తెరవగానే సారీ శాలిని అని సాత్విక్ అంటాడు. ఆగిపోతుంది. నీ మనసులో నేను లేనని తెలుసు, అయినా నా మనసు నిన్ను ఇష్టపడుతుంది, ఇందులో నా తప్పు ఏమీ లేదు. అలా అని నేను నిన్ను ఇబ్బంది పెట్టను, ఎలాంటి ఫోర్స్ చేయను, ఎందుకంటే ప్రేమ మనసుకు సంబంధించిన విషయం. మనము ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించినప్పుడే ఆ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఈ విషయం పప్పితో నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, అందుకే నీ మీద ఫోర్స్ చేయలేను, కానీ ఎప్పటికైనా నా మనసులో నువ్వే ఉంటావు. ఎలాగో తెలిసింది కాబట్టి చెప్తున్నాను, ఇక వెళ్ళు అన్నాడు సాత్విక్. ఏమీ మాట్లాడలేకపోయింది శాలిని. జైని కూడా తను ఇలాగే ప్రేమించింది. సాత్విక్ కూడా సేమ్ పొజిషన్ లో ఉన్నాడు. బట్ సాత్విక్ తనని ప్రేమించేసరికి తను జై పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సాత్విక్ ని జై తనను తిట్టినట్టు తిట్టాలా, లేక సాత్విక్ ని తను తనలాగే అర్థం చేసుకోవాలా అర్థం కాలేదు శాలినికి. ఇక బ్రెయిన్ పనిచేయక బయటికి వచ్చేసి గంగూబాయిని తీసుకొని బయలుదేరింది. పాపం బాగా కన్ఫ్యూజ్ అయిపోయింది పాప అన్నాడు శాస్త్రి. డోస్ ఎక్కువైనట్టుంది అంటుంది పప్పి. ఆ మాత్రం ఉండాలి, అప్పుడే తిక్క కుదురుతుంది, సరే పద లోపలికి అంటాడు జై. ఎక్కడికి లోపలికి, ఇప్పుడు ముగ్గురం కలిసి పార్టీ చేసుకోవాలి అంటుంది పప్పి. పార్టీ తర్వాత ముందు సాత్విక్ ఏం చేస్తున్నాడో చూడాలి కదా అన్నాడు శాస్త్రి. అది కూడా నిజమే అంటూ లోపలికి పరిగెత్తింది పప్పి. వీళ్ళు వెళ్లేసరికి కట్లన్నీ తీసేసి కోపంగా కూర్చున్నాడు సాత్విక్. ఏమైంది బ్రో అడిగాడు శాస్త్రి కోపంగా కూర్చున్న సాత్విక్ ని చూస్తూ. నా బొందయ్యింది అన్నాడు కోపంగా సాత్విక్. అదేంటి నకిలీ గాయాలకు అంతవరకు వెళ్ళిందా అంటూ నవ్వాడు శాస్త్రి. నాకు కోపం తెప్పించకండి,
అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వీలైనంత నార్మల్ గా, ఏంటి జై ఇది, నాకు ఇష్టం లేని అమ్మాయికి ప్రపోజ్ చేయాలా, ఇదేమైనా బాగుందా, కొంపదీసి ఆ అమ్మాయి ఓకే అంటే నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు బాధగా సాత్విక్. ఏం జరుగుతుంది, హ్యాపీగా పెళ్లి చేసుకో, శాలినికి ఏం తక్కువ, నీకు ఆ అమ్మాయి ఎక్కువేలే అన్నాడు జై. కానీ నాకు ఇష్టం లేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటానా అడిగాడు సాత్విక్. చాలా బాగుంటుంది సాత్విక్ బాబా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నన్ను జై బావ పెళ్లి చేసుకున్నప్పుడు నీలాగే అనిపించి ఫ్రస్ట్రేషన్ వచ్చేది. ఎవరి మీద కోపం చూపించాలో తెలిసేది కాదు. బై ఛాన్స్ ఎవరి మీదైనా చూపించినా వెంటనే సింహానికి రియాక్షన్ వచ్చేది. దాంతో నాకు పనిష్మెంట్లు అవసరమా అనుకునేదాన్ని. అసలు నాకు ఈ సింహం నచ్చేది కాదు. అప్పుడప్పుడు కొట్టాలనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా సింహంతో. ఈ లాయన్ నాకు బాగా నచ్చింది అంటూ హక్ చేసుకుంది జైని పప్పి. ఇది ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.